జనం న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మడకశిర మండలం గుండుమలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన. బాలానగర్ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం. దేశంలోని అందరికంటే ముందు ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తాం. అవసరమైతే ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మార్పులు చేసి ఆర్డినెన్స్ జారీ చేస్తాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీలో కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని దశాబ్దాల నుంచి మాదిగ ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడిచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. నేడు చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
సత్యసాయి జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మడకశిర మండలం గుండమలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు వెళ్లి స్వయంగా సీఎం పింఛన్ డబ్బులు అందజేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్కు సూచించారు. బీసీ సంక్షేమం, జౌళి శాఖల మంత్రి సబితా, తెదేపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలతో మమేకమైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు పొడుస్తుందని మాజీ మంత్రి విడుదల రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యంపై ప్రజల్లో పెద్ద ఆందోళన నెలకొందన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నోట్లోంచి వచ్చిన మాటలు చంద్రబాబు ఆలోచనలు లేనని రజనీ తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు లేవని, నెట్వర్క్ ఆసుపత్రులకి డబ్బులు ఇవ్వలేం కాబట్టి అందరూ ఆయుష్మాన్ భారతి కార్డులు తీసుకోవాలని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనసులో ఉన్న మాటలను తన మంత్రుల ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగం తమకు అంత ప్రాధాన్యత ఉన్న రంగం కాదని, ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. గతంలో కేవలం 5 లక్షల వరకు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీ పరిధిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడికి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏకంగా 25 లక్షల వరకు పెంచి అమలు చేశారన్నారు. ఇవాళ ఆయుష్మాన్ భారత్ పరిధి కేవలం 5 లక్షల వరకే ఉందని విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.
60 లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఏం వర్తించాలి అప్పుడు? అలాగే ఆరోగ్యశ్రీలో మనము 3257 ప్రొసీజర్స్కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. మరి ఆయుష్మాన్ భారత్ 1900 చిల్లర, 1949 అంటే 2000 కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్తా ఉన్నారు. మరి ఈ 3257 ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ 2000కు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3257 ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అయితే ఎక్కడికి పోవాలి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు బాధ్యత వహించాలి? అలానే ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు, ఎవ్వరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని 5 లక్షలు ఉన్నటువంటి పరిధిని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. దాన్ని మేము అమలు చేశాం. మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే 5 లక్షల వరకే ఇస్తుంది లిమిట్. మరి ఏదైనా ఒక ప్రజలకి ఆ ప్రొసీజర్కి లిమిట్ ఎక్సీడ్ అయితే 5 లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? కూకట్పల్లి నియోజకవర్గం బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డితో పాటు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ మరియు మన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు మేరకు ఈరోజు బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళల నాయకురాలు, కార్యకర్తలు, కాలనీ మరియు బస్తీల అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ కార్యాలయం వద్ద చేరుకొని కార్పొరేటర్తో కలిసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్రగా బయలుదేరి బాలానగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. రాజ్ తరుణ్ ఇంటి వద్ద లావణ్య ఆందోళన. హైదరాబాద్ మాదాపూర్లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన చేశారు. రాజ్తో మాట్లాడడానికి వచ్చానని, తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్ళనని అన్నారు. తిరగబడరా స్వామి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకొని వెళ్లిపోయారని ఆరోపించారు. అతను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఓకే బాయ్. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. రాయలసీమలో కరువు లేకుండా సంకల్పం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ సబబే అని సుప్రీం ఆర్డర్ ఇచ్చింది. ఎస్సీలో ఏబిసి కేటగిరీ కోసం పోరాడా. ఇప్పుడు అదే తీర్పు వచ్చింది. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం. సంపద సృష్టించి దానిని ప్రజలకు పంచుతా, ఆదాయం పెంచే మార్గాలు చూపిస్తా సీఎం చంద్రబాబు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గియపేట ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. జగ్గియపేట పట్టణంలో శాంతినగర్లో అర్హులైనటువంటి పెన్షన్దారులు అందరికీ స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులోని గురు రాఘవేంద్ర స్టేజ్ 1 మాధవరం ఎత్తిపోతల పథకం నందు గుర్తు తెలియని వ్యక్తులు హై వోల్టేజ్ మోటార్లను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి, పిఏ వెంకటరామరెడ్డి, రోగప్ప, వెంకోబా తదితరులు పంప్ హౌస్ ను పరిశీలించారు. రైతుల సంక్షేమం నిమిత్తం మోటార్ మరమ్మతులకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తరపున తక్షణ సాయం కింద 5 లక్షల రూపాయలు అందజేస్తామని, అధికార పార్టీ నాయకులు కూడా 5 లక్షలు అందించి రైతు సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఇంతటి దుశ్చర్య పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని మీడియా ద్వారా కోరారు. వేగవంతం చేసి దాన్ని ఒక పక్క నడుపుతూ అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు, కలెక్టర్ గారికి అయితేనేమి, అధికారులకు అయితే వీళ్ళందరినీ కూడా మాధవరం రైతులు, లక్ష్మణ రైతులు, బెల్లగల్లు, చిన్నబొంపల్లి, తాండ, దాదాపు సుంకేసే వరకు కూడా రైతులందరూ కూడా ఈ స్కీమ్ ద్వారా నదులు నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఇటువంటి ఇబ్బంది కలగలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కూడా చిన్న చిన్న రిపేర్లు వస్తే కూడా మన ఎమ్మెల్యే గారు సొంత నిధులు, అదేవిధంగా రైతులు కూడా సహకరించి కొంతమందికి చిన్న చిన్న రిపేర్లు ఉన్న కూడా చేయించుకొని కూడా రైతులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో పంటలు పండించుకుని సస్యశ్యామలో ఉండడం జరిగింది. ఇది జరగడం చాలా బాధాకరం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ అధికారులందరూ ఖచ్చితంగా దీన్ని దర్యాప్తు చేసి దీని వెనక ఎవరున్నారో, రైతులు ఉన్నారా, నిజమైన దొంగలు ఏదైనా దీన్ని వాంటెడ్గా చేసినారనే విషయాన్ని వాళ్ళు తొందరగా తీసుకురాకపోతే ఒకరి మీద ఒకరు అనుమానాలు పడే పరిస్థితి కూడా ఈరోజు నెలకొంది. కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా అధికారులను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరగా దాన్ని దర్యాప్తు చేస్తూ దీనికి సంబంధించిన పంప్ హౌస్లో ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటన్నిటి కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని రిపేర్ చేసే విధంగా మా వంతు కూడా కృషి చేస్తాం. అదేవిధంగా దీనికి సంబంధించి కొంతమంది నాయకులు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినారు, ఇంకొకటి ప్రజలందరికీ కూడా తెలుసు. దీన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 సమయంలో పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత అన్నిటి కూడా రన్నింగ్లో ఉన్నాయి. అందరూ రైతులందరూ పంటలు పండించుకుంటున్నారు. ఈరోజు ఎవరో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు చేసిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ రాగానే మన పులికానం ప్రాజెక్టు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. 95% పనులు పూర్తయినవి కూడా రాజశేఖర రెడ్డి గారి సమయంలో. మిగిలిన అరవకొర పనులు మన పైన భగవంతుడు రాజశేఖర రెడ్డి గారిని ఇట్లా అకాల మరణం చెందడం ద్వారా దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి మిగిలిన 10% నిధులు విడుదల చేసి పూర్తి చేయడం జరిగింది. ఇక మన కుమ్లూరు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ అయితే నాకు తెలిసి దాదాపు 80% లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైనా జరిగినాయి అంటే దానికి రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే జరగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే జరిగింది. ఇంకా మామూలుగా ఐడీసీ కింద జరిగిన 1-2 ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో జరిగిండొచ్చు. బూదూరు సంబంధించి, ఇంకోటి మాధవరం సంబంధించి. మళ్ళా మా గత ప్రభుత్వంలో కూడా 5 లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం, వాటి పనులు కూడా దాదాపు 50 నుంచి 70% పనులు కూడా పూర్తి కావడం జరిగింది. రైతులకు ఏదైనా చేసిన మేలు జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, తర్వాత ఏదైనా ఉందంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనే విషయాన్ని కూడా నేను ప్రతిపక్ష నాయకులు తెలియజేస్తున్నాను. అది మీరు ఆలోచన చేసి ఇప్పుడు రైతులకు ఇది నష్టం జరిగింది, మీరు అధికారంలో ఉన్నారు, మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, మా బాలనారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా వంతు కృషి మేము చేస్తాం, మీ వంతు కృషి మీరు చేసి పార్టీలకు అతీతంగా దీన్ని మన రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచించాలి తప్ప ఇది మీకు పేరు వస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని పగలగొట్టినారని అవసరం ఏముంది? దీన్ని పగలగొడితే వచ్చేది ఏం లేదు. మా దాంట్లో ఎవరు అటువంటి దొంగలు లేరు. ఇనుమెత్తుపోయే దొంగలు, ఇనుపు దొంగతనం చేసే దొంగలు మా పార్టీలో అయితే లేరు. ఆ పార్టీలో ఉన్నారు లేదు వాళ్ళకే ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే మా దగ్గర ఉండేదంతా రైతులు, పెద్ద పెద్ద రైతులు, మంచి రైతులు ఉన్నారు కాబట్టి మా వాళ్ళు కూడా ఎవరు ఇటువంటి పని చేసే ఆలోచన లేదు. కాబట్టి మీరు ఏదైనా విమర్శించేది సమయం కాదు. దీనికి మన రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలో దానికి ఏమి విధంగా చర్యలు తీసుకొని మీ ప్రభుత్వం మీరు చేయండి. మేము ఎమ్మెల్యేగా మా బాధ్యత ఏముందో నిర్వహిస్తాం.
మేము రైతుల కోసం 9-10 లక్షలు అంటున్నారు, కొంతమంది ఇంకా అంచనా ఎక్కువ చెప్తున్నారు. అవసరమైతే మీరు ఒక 5 లక్షలు ఇవ్వండి, మేము ఒక 5 లక్షలు ఇస్తాం, ఇదే చేస్తాం, వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మీరు ఒక 5 లక్షలు ఇస్తే మేము కూడా ఒక 5 లక్షలు చేయిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మొత్తం మీదే నడుస్తుంది కాబట్టి మీరు ఒక 5 లక్షలు ఇవ్వండి, మీరు ఇస్తే మేము ఒక 5 లక్షలు ఇచ్చి రిపేర్ చేస్తాం. లేదా సంబంధిత అధికారులతో మాట్లాడి ఇద్దరు మాట్లాడి చర్యలు తీసుకొని ఫస్ట్ రైతులకు నీళ్ళు అందియాలి. ఇది వేగంగా పెట్టుకొని మనం అందరూ కృషి చేయాలని ప్రతిపక్ష నాయకులకి అయితేనే మన వాళ్ళకి. మాజీ మంత్రివర్యులు సబితమ్మకు క్షమాపణ చెప్పాలని వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి మహిళలను నమ్ముకుంటే ముంచుతారని, బతుకు బస్టాండ్ అవుతుందని అవమానకరంగా మాట్లాడి మహిళలను కించపరిచిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ నందిబల్ల అశోక్, యువత అధ్యక్షులు సూర్యవంశం గిరి, విద్యార్థి జిల్లా అధ్యక్షులు హేమంత్, ముదిరాజ్, భాగ్యరాజ్, నందిమల్ల సుబ్బు, అలీం తదితరులు పాల్గొన్నారు. మహిళల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ ఎన్నో పార్టీలు మారి పదవీ కాంక్షతో అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మహిళలు కించపరుస్తూ మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దీన్ని వెంటనే టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి మహిళలకు బేసరగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం చేపడతాం. ఇవాళ మహిళలకు అన్ని పథకాలు చేస్తామని మహిళలను నిత్తడిలో ఉంచి ఓట్లు దండుకొని ఇవాళ మహిళలను అవమానకరంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వెంటనే బేసరగా సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెంటనే రాజీనామా చేయాలి, స్త్రీలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్.